అరణ్యగర్భంలోని నిశ్శబ్ద ఆశ్రమంలో మహర్షి మండవ్యుడు లోతైన ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఆయన రూపం ప్రశాంతంగా, మనస్సు దైవంలో ఏకాగ్రతగా లీనమై ఉంది. అకస్మాత్తుగా కత్తులు, కఠార్లు పట్టుకున్న సైనికులు ఆశ్రమంలోకి దూసుకొచ్చారు. వారి ముఖాల్లో అనుమానం స్పష్టంగా మెరవసాగింది. వారు మహర్షి మాండవ్యుడిని దొంగలను దాచుతున్నాడని, దొంగిలించిన వస్తువులను దాచిపెట్టాడని ఆరోపించారు. సైనికులు మహర్షి మాండవ్యుడిని అన్యాయ ఆరోపణలతో బలవంతంగా బంధించి రాజ్యానికి తీసుకెళ్లి క్రూరంగా శిక్షించారు. ఆయనను ఒక శూలంపై ఎక్కించి గుచ్చేశారు. శరీరం మొత్తం వేదనతో కంపిస్తున్నా ముఖం మాత్రం ప్రశాంతంగా, ఆత్మబలంతో ప్రకాశిస్తోంది. చివరికి రాజు తన తప్పును గ్రహించి మహర్షి మాండవ్యుడిని విడుదల చెయ్యమని ఆజ్ఞాపించాడు. సైనికులు తాడు విప్పి మహర్షిని విడుదల చేశారు. కాని శూలాన్ని పూర్తిగా తొలగించలేకపోయారు. ఎక్కువ కాలం గడిచినందున దాని ఒక భాగం ఆయన శరీరంలో మిగిలిపోయింది. మహర్షి తన తపోబలంతో ఇంకా ప్రకాశిస్తూ, గాయాల మచ్చలు ఉన్న స్థిరంగా యముని న్యాయసభలో ప్రవేశించి ప్రశ్నించాడు. నేను తప్పు చెయ్యనప్పటికీ ఎందుకు అన్యాయంగా శిక్షించబడాను అని. యమధర్మరాజు సమాధానమిచ్చాడు. నీ బాల్యంలో ఒకసారి నువ్వు ఒక చిన్న పక్షిని బాధించావు. ఇది నీ కర్మఫలం తిరిగి వచ్చినది అని. మహర్షి మాండవ్యుడు కోపంతో, ఒక చిన్నారి చేసే పని అజ్ఞానంతో జరుగుతుంది. నన్ను ఈ విధంగా కఠినంగా శిక్షించినందుకు నేను నిన్ను భూమిపై మానవుడిగా పుట్టాలని శాపిస్తున్నాను. అవిధిగా యముడు పునర్జన్మం పొంది విద్యురుడిగా భూమిపై పుట్టాడు.